హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, రీసెంట్లీ మన జాన్ సీనా ఇంటర్వ్యూస్లో ఏం మాట్లాడుతున్నారేమో కానీ ఆ మాటలిని ఫ్యాన్స్ మాత్రము చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అండ్ స్పెషల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ జాన్ సీనా కోసం చాలా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే జాన్ సీనా ఇంటర్వ్యూ జరిగినప్పుడు అలాంటి జాన్ సీనా ఇంటర్వ్యూస్ రీసెంట్ టైంలో మన జాన్ సీనా ఎన్ని ఇంటర్వ్యూ జరిగినాయో అన్ని ఇంటర్వ్యూస్లో మన జాన్ సీనా ఓకే రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అన్ని ఇంటర్వ్యూస్లో జాన్ సీనా కానీ అది లాస్ట్ రన్ ఉంటుంది, ఏం డబ్ల్యూడబ్ల్యూ వచ్చినప్పుడు ఇక అయిపోతుంది, ఇక మొత్తం ఇక నాది లాస్ట్ రన్ అనే మాట, నా ఏజ్ అయిపోయిందని ఓకే జాన్ సీనా ఇంటర్వ్యూస్లో ఇదే మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్లీ జాన్ సీనా ఏమని మాట్లాడినారంటే చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే మన జాన్ సీనాది కెరియర్ ఉంది కదా డబ్ల్యూడబ్ల్యూలో, సో ఆ కెరియర్ని అంటే ఒక సూర్యుడు అనుకోండి, సో ఆ సూర్యుడు మునిగే టైం వచ్చిందని మన జాన్ సీనా చెప్తున్నారు. అంటే జాన్ సీనా కెరియర్ ఇక ఇన్ ఫ్యూచర్లో ఇక ఎండ్ అయ్యే టైం వచ్చింది, ఇక అంతా అయిపోతుందని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అంతేకాదు జాన్ సీనా ఏమన్నారంటే నేను ఎప్పటికీ ఫిట్ ఉంటాను, నేను ఎప్పుడు హెల్త్కి ఫిట్నెస్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, అంటే డబ్ల్యూడబ్ల్యూ అడుగుపెట్టే ముందే నేను హెల్త్ పైన చాలా చాలా ఫోకస్ చేశాను అనమాట. సో నేను హెల్త్ ఫిట్నెస్ పైన నేను ఎప్పటికీ అంటే హెల్త్ ఫిట్నెస్ నేను ఎప్పుడు యాక్టివ్ ఉంటాను. కానీ ఇక నా డబ్ల్యూడబ్ల్యూ కెరియర్ గురించి మాట్లాడితే ఇక మునిగే టైం వచ్చేసింది, ఇక అంతా అయిపోయింది అన్నట్టు మన జాన్ సీనా రీసెంట్లీ మాట్లాడేసినారు. అండ్ ఈ మొత్తం ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో రాగానే స్పెషల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్కి చాలా అంటే చాలా బాధపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే జాన్ సీనా వాళ్ళు అంటే చాలామంది చిన్నప్పటి నుంచి జాన్ సీనా చూస్తున్నారు. అండ్ జాన్ సీనా చూస్తే పెరిగిన చాలామంది ఉన్నారన్నమాట. అంటే జాన్ సీనా అంటే మాల్ మాట కాదు, ఒక లెజెండ్ సూపర్ స్టార్. అండ్ జాన్ సీనా ఇప్పుడు మొత్తం ఎండ్ అయిపోయిందంటే ఫ్యాన్స్ కొంచెం నచ్చడం లేదన్నమాట. అండ్ ఇంతకు నేను చెప్పినా కదా, అంటే కొంతమంది ఫ్యాన్స్ కోపం వస్తుందని. సో కొంతమంది ఫ్యాన్స్ కోపం ఎందుకు వస్తుంది అంటే జాన్ సీనా వచ్చి ఏం చేస్తున్నాడు రీసెంట్లీ అంటే ఓపెన్ చెప్పాలంటే చిన్న చిన్న బచ్చగాలు ఓడిపించేస్తున్నారు మన జాన్ సీనాకి. ఏమని అనుకోండి, చిన్న చిన్న బచ్చగాలు ఓడిపించేసినారు రీసెంట్ టైంలో మన జాన్ సీనాకి. లైక్ ఆస్టిన్ థియరీ ఓడిపించేసినాడు మన జాన్ సీనాకి, సోలో సికోవా రీసెంట్లీ ఓడిపించేసినాడు మన జాన్ సీనాకి. సో వచ్చి ఏం చేస్తాడని అంటే రావాలి అండ్ ఒక సెగ్మెంట్స్ అవన్నీ కట్ చేస్తాడు, ఒక మ్యాచ్ బుక్ అయిపోతుంది. అండ్ ఆ మ్యాచ్లో మన జాన్ సీనా ఓడిపోతాడు. అండ్ ఈ బచ్చగాలు పెద్ద హీరో అయిపోతున్నారని కొంతమంది ఫ్యాన్స్ ఈ టైప్లో కోపం చూపిస్తున్నారు మన జాన్ సీనా పైన. అండ్ కొంతమంది ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఎవరెవరు జాన్ సీనా ఇంకా ఎక్కువ లైక్ చేస్తారు, మన జాన్ సీనా మాకు కనిపిస్తే చాలు ఆన్ టీవీలో అని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ టైప్ ఫ్యాన్, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ మన జాన్ సీనా మాత్రం ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ అదేంటంటే ఇక మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ కెరియర్ ఇక ఆల్మోస్ట్ ఎండ్ కానికి వచ్చిందంట. 23 years అవుతుందంట మన జాన్ సీనాకి హ్యాజ్ ఎ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ కానికి వచ్చిందని మన జాన్ సీనా చెప్తున్నారు. అండ్ అంతేకాదు బాస్, మన జాన్ సీనా ఇంతకుముందు ఏమని చెప్పినారు మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికి ముందే మన ఛానల్ ఎప్పుడో అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది మన జాన్ సీనా మేబీ ఒక ఫైనల్ రన్ కావచ్చు అని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అందుకని నేను మీ అందరికీ ఈరోజు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు మన జాన్ సీనాది మ్యాచ్ అంటే లాస్ట్ మ్యాచ్ మీరు ఏ సూపర్ స్టార్తో చూడాలనుకుంటున్నారు? అంటే మన జాన్ సీనా లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ మీరు ఏ సూపర్ స్టార్తో చూడాలనుకుంటున్నారో మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే మాత్రము నేనైతే జాన్ సీనా వర్సెస్ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్లీ మా ర్యాండీ ఆర్టన్ మీరు చెప్పేసినారు రెస్టల్ మేనియాలో జాన్ సీనాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. అది టైటిల్ కోసమని చెప్పినారు మా ర్యాండీ ఆర్టన్ ఒక ఇంటర్వ్యూలో. సో నేనేమంటున్నానంటే జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ అది రెస్టల్ మేనియా అంటే నెక్స్ట్ ఇయర్ రెస్టల్ మేనియా అని కాదు, దాని తర్వాత కాకపోతే నెక్స్ట్ ఇయర్ రెస్టల్ మేనియాలో బుక్ చేయాలి. రెస్టల్ మేనియా 41 అయినా సరే, రెస్టల్ మేనియా 42 అయినా సరే. బట్ లాస్ట్ టైం మ్యాచ్ జరగాల్సిందే, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కంపల్సరీ జరగాల్సింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ చెప్పినారు ఈ మాట. అండ్ ఇలా ఆన్ టీవీలో ఇలా రైవల్ అంటే ఇలా ఫ్యూడ్ మామూలుగా లేకుండా చాలా పాత హిస్టరీ ఉంది ఇలా మధ్యలో. అంటే రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళు, బట్ ఆన్ టీవీలో మాత్రము చాలా భయంకరంగా ఫ్యూడ్ నడిచిన ఒకప్పుడు ఇలా మధ్యలో. సో అందుకని చెప్తున్నాను, అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మంచిగా అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ జాన్ సీనా ఊరికే లాస్ట్ అని అంటున్నారు, బట్ మేబీ మన జాన్ సీనా రెస్టల్ మేనియా 42 వరకు ఫైట్ చేస్తారు అనుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ రెస్టల్ మేనియా 41, సో రెస్టల్ మేనియా 42 వరకు కంపల్సరీ ఫైట్ చేయొచ్చు అని నాకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన వాట్ 6 గురించి, మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ గురించి. బాస్ చూడండి, మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్ మన షాడ్ కేబుల్ పైన అటాక్ చేసినారు. ఓకే, అండ్ ఇప్పుడు షాడ్ కేబుల్ పైన ఇంత భయంకరంగా అటాక్
చేసిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ రాలో మన షాడ్ గేబుల్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో, అది మన ఇండియా బ్యాంక్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్లో కనిపిస్తే అది ఎక్కడ మొత్తం బేకార్ అయిపోతాయి కదా. అంటే ఇంత పెద్ద అటాక్ తర్వాత ఇమీడియట్గా కనిపిస్తే అది ఎక్కడ కొంచెం బేకార్ అయిపోతుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే మన షాడ్ గేబుల్కి ఆ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లోకి వెళ్ళి తీసి పడేసింది. అండ్ షాడ్ గేబుల్ ప్లేస్లో మన ఇలియా డ్రాగోనోకి యాడ్ చేసింది బాస్. ఎస్, అంటే ఇప్పుడు మన ఇలియా డ్రాగోనో మన ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో యాడ్ అయిపోయి నెక్స్ట్ వీక్ అయిపోయి అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు. అండ్ మన ఇలియా డ్రాగోనోకి యాడ్ చేయగానే ఇక ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారు అంటే ఇక సాలిగా ఇలియా డ్రాగోనోకి ఇక మీరు కంపల్సరీ పుష్ చేయండి. అండ్ ఇలియా డ్రాగోనో మన ఇండియా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మంచిగా ఉంటాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినారు బాస్. కానీ అదే ఫ్యాన్స్లో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఆ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లేదు, ఫిన్ బ్యాలర్కి ఇంకొక అవకాశం దొరకాల్సింది. ఎందుకంటే రీసెంట్లీ రాలో అంటే మన ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో అయితే క్వాలిఫైయింగ్ మ్యాచ్లో అయితే మన ఫిన్ బ్యాలర్ ఓడిపోయినారు. బట్ ఇంకొక అవకాశం దొరకాల్సిందే ఫిన్ బ్యాలర్కి. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ మన ఇండియా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మామూలుగా ఉంటుంది, నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ బాస్. అంటే ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలు చూస్తున్నారు తెలుసు అన్నమాట. ఫిన్ బ్యాలర్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, ఫస్ట్ ఎవర్ యూనివర్సల్ ఛాంపియన్ ఫిన్ బ్యాలర్. సో అందుకని ఫిన్ బ్యాలర్ మన ఇండియా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మంచిగా ఉంటుంది. కొంతమంది ఫ్యాన్స్ డిమాండ్ ఇంకొక అవకాశం దొరకాలి ఫిన్ బ్యాలర్ కానీ చాలా మంది చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, మన ఫిన్ బ్యాలర్కి ఇంకొక అవకాశం దొరుకుతుంది అంటారా? సో చూడండి, మీరు నన్ను అడిగితే మాత్రం మన బెట్టింగ్ కోర్స్ అయితే స్టిల్ మన ఫిన్ బ్యాలర్ అంటే ఫేవరెట్ ఉన్నారన్నమాట. అంటే ఫస్ట్ ప్లేస్ జెవుస్ ఉన్నారు, సెకండ్ ప్లేస్ మన ఫిన్ బ్యాలర్, థర్డ్ ప్లేస్లో మన ఎల్ఏ నైట్ ఉన్నారు. మన బెట్టింగ్ కోర్స్ లిస్ట్లో మన ఇండియా బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్నర్స్ లిస్ట్లో వీళ్ళు ముగ్గురు టాప్లు ఉన్నారన్నమాట. మన జెవుస్, ఫిన్ అండ్ మన ఎల్ఏ నైట్. ఓకే, సో అందుకని చెప్తున్నాను ఫిన్ బ్యాలర్కి మేబీ అవకాశం దొరకొచ్చాం కూడా, మేబీ అని చెప్పలేం, నెవర్ సే నెవర్. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఒకసారి ఈ ఫోటోని చూడండి. మన వైడ్ 6 ఏమో అంటే మన ఆన్ టీవీలో జబర్దస్త్గా కనిపించినారన్నమాట. మొత్తం కుమ్మేసినారు, బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ మొత్తం వాళ్ళు తగలబెట్టేసినారు. ఆ టైప్లో వాళ్ళు కుమ్మి పడేసినారు. అండ్ మన ఫ్యాన్స్ కలిసినప్పుడు మాత్రము చాలా నీట్గా క్లీన్గా కలుస్తున్నారన్నమాట. మన అంకుల్ హౌడీ ఫ్యాక్షన్, మన వైడ్ 6 చాలా మంచిగా కలిసినారు. బట్ ఒక చిన్న డౌట్ అన్నమాట, అంటే మేబీ ఈ ఫోటో ఒక ఎడిటెడ్ ఫోటోనా, లేదంటే కొంచెం పాత ఫోటోనా, లేదంటే వీళ్ళు ఒకవేళ కలిసి ఏమైనా ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఒక ఫ్యాన్ అనుకోకుండా కలిసినటువంటి, సో అప్పుడు ఫోటో దిగినట్టున్నారు. సో మేబీ కానీ ఏమైనా కావచ్చు. బట్ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది బాస్. అందుకే నేను మీ అందరితో ఈ ఫోటో షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే మన వైడ్ 6 ఫ్యామిలీ వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్ చాలా సూపర్ స్టార్స్ పైన అటాక్ చేసినారు. మేబీ గుంథర్ అని కూడా మన బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసినారని ఇలాంటి చాలా రూమర్స్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఆ రూమర్స్ పైన మనకి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ఏమని చెప్తుందంటే, బ్యాక్ స్టేజ్ వాళ్ళు సూపర్ స్టార్స్ పైన అటాక్ గురించి మాట్లాడితే బ్యాక్ స్టేజ్ వాళ్ళు ఓన్లీ షాడ్ గేబుల్ పైన అటాక్ చేసినారు. అండ్ మిగతా వాళ్ళు బ్యాక్ స్టేజ్ మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు అండ్ ఎవరెవరు మనకి గుంథర్ లా కనిపిస్తున్నారు. అంటే మనకి బ్యాక్ స్టేజ్ కొంత సూపర్ స్టార్స్ లా కనిపిస్తాయి కదా, వాళ్ళు యాక్చువల్లీ సూపర్ స్టార్స్ కాదు. వాళ్ళు అంటే ఒక సెక్యూరిటీ గార్డ్స్ అనుకోండి, అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ అనుకోండి, అంటే వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డ్స్ లా వచ్చినారన్నమాట. సో వాళ్ళు సూపర్ స్టార్ అయితే కాదు. బట్ సూపర్ స్టార్ గురించి మాట్లాడితే షాడ్ గేబుల్ పైన మన అంకుల్ హౌడీ ఫ్యాక్షన్ మన వైడ్ 6 అటాక్ చేసిందని మనకి ఈ టైప్లో అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం, మన డబ్ల్యూడబ్ల్యూ మనకి ఆన్ టీవీలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏ టైప్లో ఇస్తుందో అది అప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, మన రాయల్ రంబల్ గురించి మాట్లాడితే మన రాయల్ రంబల్ది డేట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది, Feb 1 బాస్. అంటే ఇప్పుడు మన రాయల్ రంబల్ కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే మనకి జనవరి మంత్లో చూడడానికి దొరుకుతుంది. బట్ ఈసారి Feb 1 అంట. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం Feb 2 రోజు వస్తుందన్నమాట మన ఇండియాలో రాయల్ రంబల్. సో అంటే రాయల్ రంబల్ డేట్ అఫీషియల్ అయింది. సో అందుకని నేను అందరితో షేర్ చేసినాను. అండ్ ఈ మధ్యలో మన ప్రీమియర్ ఈవెంట్స్ కొంచెం డేట్స్ ఇంకా ముందు అవుతున్నాయి. అండ్ మన రెసల్మేనియా ఎప్పుడు April 1 వీక్లో ఉంటుంది. బట్ ఏదో కాంపిటీషన్ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది అంటే మన రెసల్మేనియాకి అంటే నెక్స్ట్ ఇయర్ కాబట్టి రెసల్మేనియాకి వాళ్ళు April 1 వీక్లో కాకుండా వాళ్ళు April మధ్యలో తీసుకెళ్ళిపోయినారన్నమాట. అండ్ ఇప్పుడు మన రాయల్ రంబల్ది డేట్ చేంజ్ అయ్యండి, జనవరి కాకుండా Feb 1 వెళ్ళిపోయింది. అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం Feb 2 రోజు వస్తుందన్నమాట మన రాయల్ రంబల్. సో నిజంగా చాలా డేట్స్ చేంజ్ అవుతున్నాయి బాస్. ఇప్పుడు డేట్ చేంజెస్ పైన మీరు ఏమంటారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జెఫ్ హార్డీ అండ్ మన మ్యాట్ హార్డీ గురించి.
బాస్ రీసెంట్లీ మన మ్యాట్ హార్డీ జెఫ్ అండ్ అంటే మన జెఫ్ హార్డీ అండ్ మన మ్యాట్ గురించి అంటే ఇద్దరు బ్రదర్స్ కదా. సో అందుకనే మన మ్యాట్ హార్డీ మనకి ఏమని అప్డేట్ ఇచ్చినారంటే రీసెంట్లీ ఏమని మాట్లాడినారంటే ఇప్పుడు AEW అయితే వీళ్ళది కాంట్రాక్ట్ అయిపోయినట్టు, అందుకని వీళ్ళు TNAలో ఫైట్ చేస్తున్నారు. ఓకే, అండ్ TNAలో అంట వీళ్ళు ఒక మంచి రన్ ఇస్తారంట, ఒక చిన్న మంచి రన్ ఇస్తారంట TNAలో. అండ్ దాని తర్వాత అంట మన జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ కంపల్సరీ మన WWEలో వస్తారంట. చాలా పెద్ద మాట చెప్పేసినారు. మన మ్యాట్ హార్డీ ఏమని చెప్పినారంటే ఏదేమైనా కానీ మేము ఏ రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేసినా, మేము ఎక్కడ పెద్ద రన్ ఇచ్చినా సరే మేము ఎటు తిరిగి WWEలోనే వస్తాము. అండ్ WWEలో వచ్చి ఒక చిన్న మంచి రన్ ఇచ్చి దాని తర్వాత ఇక మేము హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయిపోతాం. ఇక అక్కడి ఇక మా కెరియర్ మొత్తంకి ఎండ్ అయిపోతుందని మన మ్యాట్ హార్డీ చెప్పినారు. ఎందుకంటే మన WWE మన రెస్లర్స్ కోసం ఒక హోమ్ అనే మాట, అంటే ఎటు తిరిగి మన WWEకి వస్తారు. ఎందుకంటే మన రెస్లర్స్ కోసం, మన సూపర్ స్టార్స్ కోసం మన WWE ఒక హోమ్ అనే మాట. సో అందుకని మ్యాట్ హార్డీ ఏమని చెప్పినారంటే బయట వేరే రెస్లింగ్ కంపెనీలో ఎంత ఫైట్ చేసినా సరే, TNAలో ఫైట్ చేసినా సరే మేము ఎటు తిరిగి WWEలో వస్తాము, WWEలో చిన్న రన్ ఇస్తామని దాని తర్వాత ఇక మేము హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయిపోతాం. ఇక అక్కడి మొత్తం కథ అయిపోతుందని మన మ్యాట్ హార్డీ చెప్పినారు. సో నిజంగా మన హార్డీ బాయ్స్ మన WWEలో కనిపిస్తుంది ఛాన్స్ ఇలా మొదలు అనుకుంటాను. బాస్ ఇన్ ఫ్యూచర్లో వచ్చేస్తారు, కొంచెం టైం పడుతుంది, బట్ వీళ్ళు వస్తారు మన WWEలో. ఎందుకంటే TNAలో ఒక చిన్న రన్ ఇచ్చిన అయ్యొచ్చు అని చెప్పినారు. సో అందుకని కొంచెం టైం పడుతుంది, బట్ మన WWEలో మాత్రం కంపల్సరీ మన జెఫ్ హార్డీ అండ్ మన మ్యాట్ హార్డీ మనకి కంపల్సరీ మన WWEలో కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రాన్ బ్రేకర్ గురించి. బాస్ రీసెంట్లీ మన బ్రాన్ బ్రేకర్ మెల్లమెల్లగా అంటే ఏంటంటే ఒక మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినారనే మాట, ఒక మంచి పేరు సంపాదించడం స్టార్ట్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన నెట్ఫ్లిక్స్ ఏరాలు, అంటే ఇప్పుడు మీ అందరూ తెలుసు నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన WWE నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మన USA నెట్వర్క్ నుంచి, అంటే మన రా USA నెట్వర్క్ నుంచి మన నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది అనమాట. అంటే మన ఇండియాలో అయితే మనకి సేమ్ ఛానల్స్లో వస్తుంది, డోంట్ వరీ. బట్ మన నెట్ఫ్లిక్స్ అంటే ఇప్పుడు అలా కంట్రీలో USA నెట్వర్క్ నుంచి రా నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతాయి అనమాట, OTT పైన వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడు అంట నెట్ఫ్లిక్స్ ఏరాలో అంట మన బ్రాన్ బ్రేకర్కి పుష్ మామూలుగా ఉండదంట. బ్రాన్ బ్రేకర్కి చాలా జబర్దస్త్గా పుష్ ఇస్తారంట. అండ్ అంతా మంచిగా ఉంటే క్లియర్గా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన బ్రాన్ బ్రేకర్ ఛాంపియన్ కావచ్చు, అది మన మెయిన్ టైటిల్ బి కావచ్చు. అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ సంవత్సరం స్టార్టింగ్లో లేదంటే సంవత్సరం ఎండింగ్ అయ్యే వరకు కంపల్సరీ మన బ్రాన్ బ్రేకర్ ఛాంపియన్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కంటే ముందువి కావచ్చు, ఈ సంవత్సరంలో కావచ్చు, మేము చెప్పలేదు. ఎందుకంటే పుష్ మాత్రం ఒక పుష్ అనేది స్టార్ట్ అయిపోయింది, కొంచెం బాగానే ఆన్ టీవీలో కనిపిస్తున్నారు, కొంచెం బాగానే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మన బ్రాన్ బ్రేకర్. ఆ నెట్ఫ్లిక్స్ ఏరాలో మాత్రం చాలా జబర్దస్త్గా పుష్ ఇస్తారంట మన బ్రాన్ బ్రేకర్కి, అని చాలా కిరాక్గా బుక్ చేస్తారంట. కానీ మెయిన్ ఏంటంటే మన WWE ఎంత పుష్ ఇచ్చినా సరే ఫ్యాన్స్ పైన ఉంటుంది. అంటే మన WWE పుష్ ఇయ్యేదని కాదు, మీరు కొంతమంది ఏమనుకుంటారంటే మన WWE సూపర్ స్టార్స్కి ఆ సూపర్ స్టార్కి పుష్ ఇస్తలేదని మీరు అనుకుంటారు. బట్ మన WWE స్టార్టింగ్లో వాళ్ళకి పుష్ ఇస్తుంది, కానీ వాళ్ళకి పుష్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తానమాట. ఫ్యాన్స్ రియాక్షన్ని బట్టి అలా మర్చెండైజ్ అంటే టీషర్ట్స్ ఏ టైప్లో సేల్ అవుతున్నాయో అండ్ వాళ్ళ రింగ్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఏ టైప్లో రియాక్ట్ అవుతున్నారంటే ఫ్యాన్స్ బూ చేసినా పర్లేదు, ఫ్యాన్స్ అక్కడ రింగ్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ తిట్టినా పర్లేదు, బట్ రియాక్షన్ ఇంపార్టెంట్. మా WWE ఏందో తెలుసా, రియాక్షన్ ఇంపార్టెంట్. ఒక సూపర్ స్టార్కి రియాక్షన్ రాకపోతే చాలా తక్కువ రియాక్షన్ వస్తే అలాంటి సూపర్ స్టార్కి ఎక్కువ రిలీజ్ చేస్తారనమాట, అలాంటి సూపర్ స్టార్స్కి ఎక్కువ పుష్ చేయరన్నమాట. సో అందుకని నేను ఫ్యూచర్లో మన బ్రాన్ బ్రేకర్కి మా WWE పుష్ ఇచ్చినప్పుడు, లేదంటే ఇప్పుడు ఈ సంవత్సరమైనా సరే మా WWE పుష్ ఇచ్చినప్పుడు బ్రాన్ బ్రేకర్కి రియాక్షన్ అది మంచిగా రావాలన్నమాట. ఫ్యాన్స్ బూ చేసినా సరే రియాక్షన్ మాత్రం కంపల్సరీ చాలా సాలిడ్గా రావాలి. అండ్ మన మర్చెండైజ్ టీషర్ట్కి కొంచెం మంచిగా సేల్ అయితే అప్పుడు మన WWE ఈ సూపర్ స్టార్కి మనం పుష్ ఇచ్చినందుకు కొంచెం లాభం అవుతుంది, ఈ సూపర్ స్టార్కి మనం పుష్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ కొంచెం రియాక్షన్ ఇస్తున్నారు. సో అందుకని మనం ఈ పుష్ మనం కంటిన్యూ చేయొచ్చని మన WWEకి అర్థమైపోతుంది. సో అందుకని మన WWE బ్రాన్ బ్రేకర్కి పుష్ ఇచ్చినప్పుడు మన ఫ్యాన్స్ కొంచెం మంచిగా రియాక్షన్ ఇస్తే మంచిగా అనుకుంటే, ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఒక ఫ్యూచర్ ఒక పెద్ద సూపర్ స్టార్లా కనిపిస్తుండో, చాలా క్లియర్లీ కనిపిస్తుండు మన బ్రాన్ బ్రేకర్ది స్పీడ్, ఆ స్పియర్స్ అవన్నీ చాలా క్లియర్లీ కనిపిస్తాయి అన్నమాట. మన ఇన్ ఫ్యూచర్ చాలా పెద్ద సూపర్ స్టార్ అయితే మన బ్రాన్ బ్రేకర్. సో చూద్దాం, ఇప్పుడు ఒకవేళ మొత్తం ఫ్యాన్స్ పైన ఉంది. సో ఇప్పుడు ఏదున్నా లేకున్నది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే
మన సెత్ రాలిన్స్ వర్సెస్ మన గుంథర్ మ్యాచ్ మీరు సమ్మర్ స్లామ్లో చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన గుంథర్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో చూడాలనుకుంటున్నారా? ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. ఎందుకంటే గుంథర్ మాత్రం కన్ఫర్మ్, ఎందుకంటే మన గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినారు కాబట్టి గుంథర్కి సమ్మర్ స్లామ్లో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం కంపల్సరీ ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది, దీంట్లో నో డౌట్స్. అందుకనే మన గుంథర్ అయితే కంపల్సరీ ఉంటారు, బట్ గుంథర్తో ఎవరు ఫైట్ చేస్తారు అదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అయిపోయింది. అది మన సెత్ రాలిన్సా లేదంటే డేమియన్ ప్రిస్టా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. అండ్ మీరు నన్ను అడిగితే మాత్రం నేనైతే కొంచెం కొన్ని రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకైతే మిక్స్డ్ రూమర్స్ వచ్చినాయి. అండ్ అది ఏంటంటే మేబీ సెత్ రాలిన్స్ గెలిచినా గెలవచ్చంట మనీ ఇన్ ద బ్యాంక్లో, లేదంటే ఓడిపోయినా ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్లో గెలిచిన నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ సమ్మర్ స్లామ్లో గుంథర్ ఓడిపోతే మంచిది కాదు కదా. అండ్ గుంథర్కి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం మంచిగా పుష్ ఇస్తాం అనుకుంటుంది, అండ్ గుంథర్ ఓడిపోయినా మంచిగా. సో అందుకే చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. సో అందుకని మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. నాకు ఇంకా కొంచెం కన్ఫర్మ్, ఇంకా కొంచెం మంచిగా రూమర్స్ వస్తాయి సెత్ రాలిన్స్ పైన, నేను కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన సోలో సికోవా గురించి. గాయస్ రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక ట్రేడ్ మార్క్ ఫైల్ చేయించింది, అండ్ అది ఏంటంటే మన సీజర్ సికోవా అంట. ఎస్, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సీజర్ సికోవా పేరు ట్రేడ్ మార్క్ చేయించింది అనమాట రీసెంట్లీ. అండ్ ఇప్పుడు ఈ పేరు పైన సోషల్ మీడియా, అంటే మీరు సోషల్ మీడియా ఓపెన్ ట్విట్టర్ చూడండి, మీరు ఈ పేరు ట్రెండ్ అవుతుంది బాస్. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడే మన ట్రేడ్ మార్క్ చేయించింది, అండ్ అప్పుడే ఈ పేరు ట్రెండ్ అవుతుంది సీజర్ సికోవా. చాలా దబాయించి సోషల్ మీడియా ట్రెండ్, చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు జస్ట్ ఈ పేరుకి ఒక సీజర్ సికోవా అనుకుంటున్నారేమో, అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో ఒక న్యూ బ్లడ్ లైన్ మెంబర్ వస్తాడు, అండ్ ఆ న్యూ బ్లడ్ లైన్ మెంబర్కి ఈ పేరు ఇచ్చేస్తారేమో మేబీ. అంటే ఇంతకుముందు టాలా టోంగా అని పేరు వచ్చింది, బట్ ఇప్పుడు ఆ టాలా టోంగా పేరు అది బుక్ అయిందా ట్రేడ్ మార్క్ అయిందా కాదో తెలీదు. డబ్ల్యూడబ్ల్యూ చేపిస్తుంది ఇలాంటి రూమర్ అయితే వచ్చిండే. సో ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ మెంబర్ వచ్చినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఈ సీజర్ సికోవా అనే పేరు ఆ న్యూ బ్లడ్ లైన్ మెంబర్కి ఇస్తుందా? మేబీ మన జేకబ్ ఫాటుకి ఆ పేరు ఇస్తుందా సీజర్ సికోవా, లేదంటే మన సోలో సికోవా పేరే చేంజ్ అయిపోతుందా? ఎందుకంటే బాస్ ఇందాక చెప్పినా కదా, ఈ పేరు ఒక మామూలు పేరు కాదనేమాట. సీజర్ అంటే చూడండి, ఇప్పుడు ఒక రాజ్యం ఉంటుంది కదా, ఆ రాజ్యంకి నడిపించే మనిషి ఒకవేళ ప్రజల పైన అన్యాయం చేస్తే, క్లియర్గా అండి, అంటే ప్రజల పైన అన్యాయం చేస్తే అలాంటి మనిషికి ఒక సీజర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు సోలో సికోవా అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ది ఎంపైర్ అనమాట. ఇదంతా రోమన్ రేన్స్ ది రాజ్యం, ది బ్లడ్ లైన్ మొత్తము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఓకే, సో ఇప్పుడు రోమన్ రేన్స్ రాజ్యం, రోమన్ రేన్స్ బ్లడ్ లైన్లో మొత్తం, అంటే రోమన్ రేన్స్ వెళ్ళిపోగానే ఈ రాజ్యం మొత్తం నాదేగా నేనే నడిపిస్తా అని చెప్పి మొత్తం అన్యాయం చేస్తున్నారు కదా. సో అందుకనే సోలో సికోవా పేరు చేంజ్ కావచ్చు, అండ్ సోలో సికోవాది పేరు సీజర్ సికోవావి కావచ్చు అనమాట. లేదంటే ఇన్ ఫ్యూచర్లో వేరే అంటే ఒక న్యూ బ్లడ్ లైన్ మెంబర్ వచ్చినప్పుడు ఆ న్యూ బ్లడ్ లైన్ పేరు సీజర్ సికోవా అయిపోతుంది, అండ్ ఆ న్యూ మెంబర్ మేబీ మొత్తం బ్లడ్ లైన్లో ఏమైనా గడబడి చేసినా గడబడి చేయొచ్చు అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్లో కానికి ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రేన్స్ రాజ్యంలో, రోమన్ రేన్స్ బ్లడ్ లైన్లో ఇప్పుడు మొత్తం సోలో సికోవా గడబడి చేస్తున్నారు, పాల్ ఏం పైన మొత్తం అన్యాయం చేస్తుండు. సో అందుకనే సోలో సికోవా పేరు చేంజ్ కావచ్చు, లేదంటే న్యూ సూపర్ స్టార్ పేరు సీజర్ సికోవా కావచ్చు మన బ్లడ్ లైన్లో. సో ఇప్పుడు ఏదున్నా ఏది లేకున్నా అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. అండ్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా, అంటే సీజర్ అంటే రోమన్ ఎంపైర్ నుంచి ఇదంతా తీసుకొస్తున్నారనమాట. సో చాలా జరుగుతుంది. సో చూద్దాం, ఏదున్నా ఏది లేకుండా తెలిసిపోతాం మనకి ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే ఈ న్యూ పేరు మన సోలో సికోవాకి ఇస్తారా, లేదంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్కి ఇస్తారా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం కన్ఫామ్, రోమన్ రేన్స్ వచ్చినప్పుడు మాత్రం ది బ్లడ్ లైన్లో మామూలుగా తమాషాలు ఉండేవి బాస్. చాలా భయంకరమైన వారం మనకి చూడడానికి దొరుకుతుంది, ఇది మాత్రం కన్ఫామ్ బాస్. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.